నా పేరు మెరుగు శ్రీధర్. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ ఒరాకిల్ ఫైల్స్. అంటే ఒరాకిల్లో జరిగే స్కామ్స్ అన్నీ కూడా నేను బయటికి తీసినందుకు నన్ను పంపారు. ఎందుకంటే నన్ను ఒక్క రోజులో కూడా నన్ను బయటికి తీయడం జరిగింది. నేను ఆ రోజు సిక్ అయ్యి హాస్పిటల్లో ఉంటే అదే నా లాస్ట్ రోజు కావడం జరిగింది. అంటే ఒరాకిల్లో ఉన్న వ్యవస్థ, హెచ్ఆర్ వ్యవస్థ, ఒరాకిల్ మేనేజ్మెంట్ వ్యవస్థ, వాళ్ళొక దండుపాల్యం దొంగల వ్యవస్థ, వాళ్ళొక కార్పొరేట్ చెంబల్ వ్యవస్థ. వాళ్ళు ఏంటంటే ఒరాకిల్ నేను రిజైన్ చేయకుంటే నాకు ఫోన్ చేసి నన్ను చంపుతాను భయపట్టి నాతోని ఫోర్స్ఫుల్గా రిజిగ్నేషన్ చేయించారు. అంటే నేను చేసినా కానీ రిజిగ్నేషను ఇప్పుడు నా లేబర్ కోర్టులో ఉంది, ఎన్హెచ్ఆర్సీలో ఉంది, పిఎంఓలో నా కేసు ఉంది. ప్లస్ తొందరలోనే ఒరాకిల్ ముందు నేను ధర్నాకు దిగుతా, అవసరమైతే అక్కడ నిరాహార దీక్షకు పూనుకుంటా. ఎందుకంటే ఈ ఒరాకిల్ అనే సంస్థ లేబర్ కమిషన్కి వెళ్ళినప్పుడు ఆ ఒరాకిల్లో ఒక శ్రీహరి బెల్లడోన్ అనే వ్యక్తి నేను లేబర్ కమిషనర్కు 4 లక్షలు పంపించాను నాతో ఫోన్ చేసేవాడు. యాంటీ ఇండియా రిమార్క్స్ చెప్తాడు. ఏం చెప్తాడంటే, నేను ఎవరినైనా కొంటా, నువ్వు ఏడే చెప్పుకుంటావు చెప్పుకోపో, నీకు దిక్కున్న కాడ చెప్పుకోపో, నువ్వు ఢిల్లీ రాకపోయినా నిన్ను ఎవరేం చేయలేరు. అంటే ఈరోజు ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరు కూడా ఏకమవడం జరిగింది. డెఫినెట్గా ఇది ఒక మంచి శుభ సూచికము. డెఫినెట్గా మీరు కార్పొరేట్ కావడం తగ్గించుకోకపోతే మేము మీ కంపెనీల ముందు ధర్నా చేస్తామని హెచ్చరిక ఇక్కడ మీకు. మీరు ఉంటే ఉండండి, లేకుంటే వెళ్ళిపోండి. కానీ మీకు ఇండియా పైన వ్యతిరేకంగా మాట్లాడే హక్కు ఒరాకిల్ కార్పొరేషన్ ఇండియాకు లేదు. అంటే మీకు అంటే నార్మల్ మీకు కూడా నోటీస్ పీరియడ్ ఇవ్వలేదా? నాకు నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను ఫైర్ చేశారు. సో రీజన్ అంటే ఏం చెప్పారు? రీజన్ అంటే ఏం చెప్తారంటే, అసలు బిజినెస్ లాస్లో ఉంది, రీస్ట్రక్చరింగ్ అని చెప్తున్నారు. ఒరాకిల్ అనేది ప్రాఫిట్స్లో ఉంది. మరి ఎక్కడ రీస్ట్రక్చరింగ్? వాళ్ళు ఏంటంటే ఒరాకిల్ వ్యవస్థలో ఏంటంటే, నాకు 16 గంటల పని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినందుకు నన్ను వాళ్ళు బయటికి పంపించారు. నేను ఈరోజు 4 గంటలకు పొద్దున 4 గంటలకు లాగిన్ అవుతే మా రాత్రి నాకు 12 అయ్యేది 16 గంటలు అంటే 16 గంటలు చేయడం ఒక లేబర్ వ్యవస్థ, మన వ్యవస్థ. దాన్ని ఏమంటారంటే, ఒకటి యూఎస్ నుంచి మ్యాట్ హార్లు, పొట్లూరు వెంకటేశ్వరరావు వాళ్ళు ఫోన్ చేసి ఏమంటారంటే, చేయాలి ఇండియన్స్ అంటారు. అంటే ఎంత నీచంగా ఇండియన్స్ గురించి మాట్లాడతారంటే, వాళ్ళు ఒక వీధి కుక్కల కన్నా హీనంగా మాట్లాడతారు. చెప్తున్నా ఒరాకిల్ మిమ్మల్ని మీ మొత్తం స్ట్రీట్స్లో పట్టుకొస్తా ఒరాకిల్. మీరు ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీరు ఇండియా గురించి మాట్లాడే హక్కు మీకు ఎవడిచ్చారా? మీకు ఇండియా గురించి జాతీయ అహంకార వ్యాఖ్యలా మీరు చేసేది? చెప్తున్నా కదా, ఒరాకిల్ మిమ్మల్ని నా పెండింగ్ అలవెన్స్, నాకు 8 ఏళ్ళ పెండింగ్ అలవెన్స్ ఉంది ఒరాకిల్లో, నాకు అది క్లియర్ చేయలేదు. ఇవన్నీ క్లియర్ చేయలేకపోతా 16 గంటల డ్యూటీ అంటే డైలీ ఉంటుంది. అది సేమ్ డైలీ 16 గంటలు అండి. ఇంకెప్పుడు నా ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది, నా ఇల్లు ఎక్కడ ఉంటుంది, నా కుటుంబం ఎక్కడ ఉంటుంది, నా పిల్లలు ఎక్కడ ఉంటారు? ఇవన్నీ చేసినందుకు లోకల్ రౌడీ షీటర్లు రిక్రూట్ చేసుకున్న ఏకైక కంపెనీ ఒరాకిల్ ఇండియా. వాళ్ళని చేసి నిన్ను చంపుతాం రా, నిన్ను బతకనియం రా అని ఈ రకంగా టార్చర్. నాకు నేను 3 నెలలు నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నా. అంటే ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోండి. ఒరాకిల్లో ఉన్న కొంతమంది రౌడీ షీటర్లు, లోకేష్ రెడ్డి, మల్లిడి వెంకటరెడ్డి అనే వ్యక్తులు నన్ను చంపనీకి ప్రయత్నించారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి ఒరాకిల్ ఎంత నీచంగా వివరిస్తూ చూడండి. ఒక కార్పొరేట్ కంపెనీ, మీకు సిగ్గు లజ్జ లేక ఒక వ్యక్తిని చంపాలని ట్రై చేస్తున్నారు మీరు. దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే, వాళ్ళకు భయం ఏర్పడుతుంది ఒరాకిల్లో. ఎందుకంటే ఈ ఒరాకిల్ ఫైల్స్ మూమెంట్ స్టార్ట్ చేసింది మెరుగు శ్రీధర్. అంటే చాలా వరకు మీరు మీడియాలో కూడా చూస్తుంటారు ఇంటర్వ్యూస్. అసలు ఏంది ఒరాకిల్ ఫైల్స్, ఏంది ఒక కాశ్మీర్ ఫైల్స్ లాగా, ఒక తాష్కెంట్ ఫైల్స్ లాగా. అంటే ఈరోజు ఏంటంటే ఒరాకిల్కు వణుకు పుట్టి నన్ను రమ్మన్నారు మళ్ళీ బ్యాగ్ కూడా. వాళ్ళు కూడా వణుకు పుట్టి. నేను చెప్పాను, నా కెరియర్ నాశనం కాబట్టి మిమ్మల్ని ఇండియా నుంచి తరిమి కొట్టేరాక నా పోరాటం ఆగదు, మిమ్మల్ని స్పాయిల్ చేస్తాను నేను. అది నా శపథం ఈరోజు. అంటే ఆ వర్క్ విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, ఓన్లీ అంటే మిగతా ఎంప్లాయీస్ కూడా ఇది ఇబ్బంది అవుతా ఉందా? 13,000 మందిని ఫైర్ చేసిన ఏకైక కంపెనీ ఒరాకిల్. రీసెంట్గా మన ఏప్రిల్లో ఇంతవరకు ఒక 30,000 పైచిలకు గ్లోబల్ లే ఆఫ్ జరిగాయి ఒరాకిల్లో. ఈ సెప్టెంబర్లో మరొక ఒరాకిల్ లే ఆఫ్ జరగబోతుంది. మీరు చూడండి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక 50%ను మీరు తీయండి, ఎంప్లాయీస్ను మీ బిజినెస్ లేకుండా తీయండి. కానీ ఏంటంటే సగౌరవంగా పంపించండి, ఇల్లీగల్ టెర్మినేషన్ చేయొద్దు, వాడికి సివరెన్స్ ఇప్పించండి. ఇవన్నీ చేయకుండా నేను లేబర్ కమిషనర్ కొంటా, నేను వాళ్ళని కొంటా, వీళ్ళని కొంటా, నేను పోలీసులో మేనేజ్ చేస్తా అంటే చాలా తప్పు. మీరు ఎప్పుడైతే ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, నువ్వు గెట్ అవుట్ ఫ్రమ్ ఇండియా, యూ క్విట్ ఇండియా, యూ డూ ఇట్. నువ్వు పెట్టుకో, పాకిస్తాన్లో పెట్టుకోపో, లారీలో పెట్టుకోపో. ఇక్కడ ఎందుకు ఉంటున్నావు మరి? అంటే ఇక్కడ వర్క్ ఫోర్స్ కావాలి, ఇక్కడ ఇండియా జాతీయంకర వ్యాఖ్యలు చేయాలి మీరు. ఇదంతా ఒరాకిల్ సంస్థకే చెల్లింది. నా పోరాటం ఖచ్చితంగా ఆగదు. వీళ్ళందరినీ కూడా నేను ఏకం చేశాను, ఇంకా కొంతమంది ఏకం చేస్తాను. తప్పకుండా నా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఇక్కడైనా జంతర్ మంతర్ దగ్గరైనా అవసరమైతే ఒక కార్పొరేట్ జనతా పార్టీని ఏర్పాటు చేసి నిరాహార దీక్షకు పూనుకుంటా. ఒక సోనం వాంచుకులాగా నేను తయారవుతాను ఈరోజు. సో అంటే వాస్తవంగా ఇప్పుడు మీరు మీతో పాటు చాలా మంది ఎంప్లాయీస్ అని కూడా తీసుకురావడం జరిగింది. సో రానున్నటువంటి రోజులు ఇంకా మిగతా బాధితులందరూ అందరూ ఏకం చేస్తున్నాం. మాకు చాలా హ్యూజ్లో అంటే ఫిజికల్ కొంతమంది తక్కువ వచ్చినప్పుడు కూడా వాట్సాప్ వేదికలుగా, వర్చువల్ వేదికగా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, కొంతమంది బెంగళూరు నుంచి, చెన్నై నుంచి కూడా వ్యక్తులు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి నేను ఎప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు నాకు. అంటే దీన్ని బట్టి మాకు లభిస్తున్న స్పందన చాలా గొప్పది. డెఫినెట్గా దీన్ని కంటిన్యూ చేస్తాం మేము.
సో ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? సి ఒరాకిల్ని నా పెండింగ్ అలవెన్స్ డిమాండ్ చేస్తున్నా. నన్ను ఎందుకు భయపట్టించినారో, నా పైన గూండాయిజానికి నేను వ్యతిరేకంగా పోరాడుతున్నాను. తప్పకుండా ఎంప్లాయీస్ని తీసిన వాళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్పి వాళ్ళకి సరైన నా ఒక్కని కోసం నేను పోరాడలేదండి. మళ్ళీ మీ దిశ టీవీకి చెప్తున్నాను, ఈ ఒరాకిల్ ఇప్పటివరకు ఒక 15,000 మంది పైచీలకు ఈ 1 ఇయర్లో ఎంప్లాయీస్ బయటకు వచ్చారు. మీరందరూ, నేను మీడియా ముఖంగా చెప్తున్నా, మీరందరూ బయటికి రండి. మీకు అందరికీ నేను నాయకత్వం వహిస్తా. మనం ఎందుకు కార్పొరేట్ సంస్థ దిగిరా చూస్తా. అవసరమైతే ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా మా ధర్నా ఉంటుంది.